ఉగాది పండుగ తెల్లారనమాట. ఇది చికెను మటను చేసుకున్నాం కదా, అందులోకి పూరీలు 3 కేజీల పిండి అయితే తడిపాము. ఆ 3 కేజీల పిండి పూరీ చేయడానికి నలుగురు మనుషులం అయితే చేస్తున్నాం. చూడండి, మా తోటికోడలు, నేను, మా చిన్నత్తమ్మ, మా ఆడపడుచు. చపాతీలాగా తిక్కుకోవడానికి చూడండి నలుగురం ఒక వంటలు చేస్తున్నాము. 3 అయితే తిక్కడానికి ఉన్నాము. మా అబ్బాయి అయితే సీరియస్గా టీవీ చూస్తున్నాడు. చూడండి, టీవీ అయితే పిల్లలందరూ చూస్తున్నారు, హాయ్ అని చెప్తున్నాడు మా అబ్బాయి అయితే. చూడండి, ఇలా అందరూ కలిసి చేసుకుంటే చాలా బాగుంటుంది పండగ అయితే. చాలా లేట్ అవుతుందండి ఈ పూరీలు చేయడానికి పండగకైతే. చూడండి, మా ఆడపడుచు అయితే పిండి అయితే చాలా మెత్తగా ఆరిపోకుండా ప్రెస్ చేస్తూనే ఉంది చిన్న చిన్న ఉండలు చేయడానికి. కొద్దిగా తీసుకుంటూ చూడండి, కవర్ అయితే గాలికి ఆరిపోకుండా పైన అయితే వేస్తూనే ఉంది. నేనైతే తిక్కుతున్నాను. చూడండి, ఇప్పుడు చూపిస్తున్నాను నేనైతే ఎంత పలసగా తిక్కాను నేనైతే అనేసి. చాలా చిన్నవి కదా, లేట్ అవుతుంది. చూడండి, మా అమ్మాయి కానీ పూరీలు నేను చేస్తా అనేసి వచ్చి హెల్ప్ చేస్తూ ఉంది. చూడండి, నేనైతే మన దగ్గర పూరీలు చేసుకోవడానికి అన్ని చెక్క పీటలు అయితే ఉండవు కదా, అందుకే మేమైతే న్యూస్ పేపర్ మీదనే చేసుకుంటున్నాము. నేనైతే కట్టెల పొయ్యి మీద పూరీలు చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఆల్రెడీగా నేను ఒకటి వేసేసినాను, రెండోది అయితే వేసాను. చూడండి, బాగా హీట్ ఎక్కింది కదా, తొందరగా పూరీలు అయితే బాగా కాలుతున్నాయి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూడండి, మా అమ్మాయి అయితే తీస్తూ ఉంది, నేనైతే కాలుస్తున్నాను. తొందరగా కాలుతాయని. పైన అయితే ఎండగా ఉంది. చూడండి, ఒక్కొక్కటి వేసుకుంటా కాల్స్తున్నాను నేనైతే. 3 కేజీల పిండికి చాలా లేట్ అవుతుంది. హీట్ చాలా ఉంది, చేతులు అయితే మండేలా ఉన్నాయి, కాలుతున్నాయి హీట్కు. చూడండి, ఇప్పటికి నేనైతే 1 కేజీ పిండి అంతా పూరీలు అయితే కాల్చేసాను. చూడండి, ఒక్కొక్కటి వేసుకుంటా కాలుస్తున్నాను. చూడండి, మా అమ్మాయి కూర్చోంది అక్కడ. ఇలా ఒక్కొక్కటి చేయడం తొందరగా అవుతుంది అనుకున్నా కానీ చాలా లేట్ అయిపోయింది. అక్కడ చూడండి, మా ఆడపడుచు పాత్రలు అయితే కడుగుతూ ఉంది, నేనైతే పూరీలు చేస్తున్నాను. తలా ఒక్క పని చేసినా కానీ ఇంకా మిగిలిపోతున్నాయి పనులు అయితే పండగ సందర్భంగా. ఈరోజే అన్ని పనులు చేసుకోవడానికి. చూడండి, మా ఆడపడుచు కొడుకైతే వస్తున్నాడు. ఇప్పటికే లేట్ అయిపోయింది, నేనైతే ఆకలిగా ఉన్నాను అనేసి నేనైతే చెప్తున్నాను. పూరీలు అయితే రెడీ అవుతున్నాయి, తీసుకెళ్ళుదురా అనేసి ప్లేట్ తెచ్చుకుంటున్నాడు. ఎవరెవరు బిజీలో వాళ్ళు ఉన్నారండి పనులతో, అందుకనేసి ఎవరంతా వాళ్ళు ప్లేట్ తెచ్చుకొని తినమని చెప్పాను మా పిల్లలకైతే. పూరీలు అయితే వేసుకున్నాడు ప్లేట్లోకి, ఇంట్లోకి తీసుకెళ్తున్నాడు కూర తెచ్చుకోవడానికేమో. చూడండి, నేను ఇంకా ఎన్ని ఉన్నాయో చూడండి. నేను పక్కన కాలుస్తుంటే మా పిల్లలు తీసుకొచ్చి పెడతా ఉన్నారు. ఇక్కడ తిక్కిస్తున్నారు కదా మా ఆడపడుచు, మా తోటికోడలు, మా అత్తమ్మ గారు. అలాగా ఒక్కొక్కటి వేసుకుంటూ తీస్తుంటేనే లేట్ అయిపోతుంది బాగా. ఎవరైనా సరే కిందన కూర్చొని చేస్తే కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు, ఓపికతో చేసుకోవచ్చు. నిలబడుకొని చేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంది అనేసి అంటారు. అందుకే నేనైతే కూర్చొని అయితే చేస్తున్నాను బయట కట్టెల పొయ్యి మీద. ఈ పూరీలు 2-3 రోజులు ఉంటాయి. చుట్టాలు వస్తుంటారు కదా, చుట్టాలని పిల్లలని ఇంట్లో వాళ్ళు తింటుంటారు కదా, అందుకే కొంచెం ఎక్కువగానే చేసుకుంటాం పండగ అయితే మాత్రము. చూడండి, నేనైతే పెద్ద గిన్నెకి అయితే చేశాను. చికెను మటన్ నాన్ వెజ్లకైతే పూరీలు అయితే చాలా బాగుంటాయి అనేసి ఒక్కొక్కరు 3-2 తిన్నా కానీ సరిపోతాయి. చుట్టాలు మళ్ళీ మనకు తెలిసిన వాళ్ళు వస్తుంటారు కదా, వాళ్ళకి అందరికీ పెట్టడానికి అనేసి చాలానే చేసాం మేమైతే. ఉగాది అంటే మా సైడ్ చాలా బాగా జరుపుకుంటాము. ఇది 3 రోజుల పండగ. ఒక రోజేమో ఓలిగలు చేస్తారు, ఇంకొక రోజేమో జ్యోతులు, ఇంకొక రోజేమో నాన్ వెజ్ చేసుకుంటాము అందరూ కలిసి, ఊరందరూ కలిసి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.